అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండము 11 అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా ప్రజలకు ఐగుప్తుల ఎడల కటాక్షము కలుగచేసెను. ఐగుప్తీయులకు ఇశ్రాయేలు మీద దేవుడే కటాక్షం కలుగచేశాడంట. ఎందుకు అంటే ఆ ఐగుప్తు దేశంలో ఎంతో వెట్టి చాకిరీ చేశారు వాళ్ళు. వారి శ్రమకు కలిగిన ఫలితం ఎక్కడా వారు పొందుకోలేదు. ఆ రాజు ఆ రీతిగా వాళ్ళని శ్రమ పెట్టారనమాట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆ వెట్టి చాకిరికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మీ శ్రమ వృధా కాకూడదు. అందుకని ఆ ఐగుప్తి ప్రజలకి, ఆ ఐగుప్తి స్త్రీలకి వారి మీద కటాక్షం కలుగచేసి వారికి ఉన్నటువంటి వెండి బంగారు నగలు వారికి ఇచ్చి పంపించారట. మీరు అడిగినప్పుడు దేవుడు వాటిని తీసుకోండి మీరు, ఎందుకు అనంటే మీ శ్రమకు తగిన ఫలితం అది. ఈరోజు నువ్వు కూడా చాలా భయంకరంగా వేదన చెందుతుంది. ప్రభా, నేను వెట్టి చాకిరీ చేస్తున్నాను, నా శ్రమకి ఎక్కడ గుర్తింపు లేదు, నా కుటుంబంలో గుర్తింపు లేదు, నా ఉద్యోగంలో గుర్తింపు లేదు, నేను చేస్తున్న ఈ శ్రమ లేకపోతే నేను పడుతున్న ఈ కష్టంకి ఎక్కడా కూడా ఫలితం ఉండట్లేదు ప్రభా అని అడుగుతున్నావా? దేవుడు అంటున్నాడు, దానికి తగిన సమయంలో తగిన ఫలితాన్ని ఇచ్చి ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నిజమే, ఒక రోజంటూ వచ్చింది, ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసిన దానికి ప్రతిఫలంగా మేలు పొందుకొనే వెళ్ళారు. ఈరోజు నువ్వు నేను కూడా మేలు పొందుకుంటాము. ఎందుకంటే నీ శ్రమ వృధా కాదు. ఏ ఫలితము, ఏ చాకిరి, ఏ యొక్క శ్రమ కూడా ఆయన వృధాగా తీసుకోవడం. ఎందుకంటే ఆయన న్యాయమైన దేవుడు కాబట్టి, నిన్ను చూస్తున్న దేవుడు కాబట్టి నీ విషయంలో ఆయన కలుగ చేసుకుంటాడు. ఎక్కడ నువ్వు అన్యాయంగా హింసింపబడుతున్నావు, లేకపోతే ఇబ్బంది పడుతున్నావు, తొక్కివేయబడుతున్నావో, లేకపోతే నీకు ఎక్కడ రావాల్సిన ప్రతిఫలం రావట్లేదు, ఆయన చూస్తున్నాడు కాబట్టి నీకు ఆ కార్యం చేస్తాడు. అటు కృప దేవుడు మనకందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఇంతమంది బిడ్డలు ఈరోజు ప్రభా నేను అనగదొక్కబడుతున్నాను, త్రొక్కివేయబడుతున్నాను తండ్రి, నాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు ప్రభా. అయా మనుషులు నన్ను లెక్క చేయటం లేదనుకుంటున్నారు. వారి విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకొని జోక్యం చేసుకుని తండ్రి ప్రతిఫలాన్ని ఇస్తున్నందుకే వందనాలు. అయ్యా తండ్రి, మరి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నిన్ను అయా జ్ఞానం కోసం అడుగుతున్నారు, ఉద్యోగం కోసం అడుగుతున్నారు ప్రభా. అయా తండ్రి ప్రభాస్య ఆరోగ్యం కోసం అడుగుతున్నారు తండ్రి. అయా తండ్రి ప్రభాస్య కుటుంబ సమస్యల కొరకు తండ్రి ప్రభా, ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రతి విషయంలో వారు పడుతున్న యాతనను మీరు చూడండి, సహాయం చేయండి. దీర్ఘాయుష్ను, ఆరోగ్యమును, కృపా కాపుదల, క్షేమమును తండ్రి, సమాధానమును, అదే రీతిగా ఆర్థిక పరమైనటువంటి మేలులు వారికి దయచేసి మీ నామాన్ని మేము తెచ్చుకొని అలాగే చూస్తున్న బిడ్డలని ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని కూడా తండ్రి అంతకంతకు రెండంతలుగా ఈ రీతిగా బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.